హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పూట 5:30 మధ్యలో అవుతా ఉంది. అయితే ఈరోజు మీరు తమిళ చూడడం అర్థమైపోయి ఉండిద్ది. ఇంకా చంద్రబాబు పెళ్లి, అలానే సుబ్బు పెళ్లి సెలబ్రేషన్ ఎలా బాగా జరిగిందో, అలానే నాని పెళ్లి కూడా ఎలా జరిగిందో అని చెప్పేసి చాలా మంది వేచి చూస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి ఈరోజు అయితే పెళ్ళి వీడియో, పెళ్లి క్యాసెట్, పాతకాల రోజుల్లో క్యాసెట్ తెచ్చుకొని డివిడి ప్లేయర్లో పెట్టుకొని, అంటే డివిడి ప్లేయర్లో పెట్టుకొని అందరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి టీవీ ముందు కూర్చొని ఎంత బాగా చూసేవాళ్ళు. అదే రీతిన ఈరోజైతే ఇంకా అప్పుడు డివిడి అంటే క్యాసెట్ అంటే అసలు ఆ మాటలు అనేవి అసలు ఉన్నాయా లేదని చెప్పేసి ఈ రోజుల్లో పిల్లలు అనుకుంటున్నారు. అప్పుడు పాతకాలంలో మా నాన్న మేము ఖానాపూర్ ఆదిలాబాద్లో అప్పుడు పని చేసేటప్పుడు చిన్న పిల్లడప్పుడు టీవీ ఉండేది కానీ డివిడి ప్లేయర్ ఉండేది కాదు. అయితే దానికోసం అయితే అద్దెకి తెచ్చేవాడు మా నాన్న. అద్దెకి తీసుకొస్తే రోజుకి ఎంతో 100 రూపాయలు 50 రూపాయలు ఉండేది, 25 రూపాయలు ఎంతో కానీ నాకు ఐడియా లేదు. అయితే ఇంకా తీసుకొచ్చుకొని దానిలో క్యాసెట్లు కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అయినవి ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఇంకా అద్దె కట్టేవాడు డివిడి ప్లేయర్కి. అప్పుడులోనే అలాంటిది రోజులే మారిపోయి ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీలు, యూఎస్బి పెన్ డ్రైవర్లు ఎన్ని వచ్చినాయి అన్నమాట. ఏది మాట్లాడుతున్నా మరి నువ్వే మాట్లాడు. మొత్తానికి అయితే ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మొత్తం మాకు టీవీ లేదండి. ఇంకా టీవీ లేనప్పుడు ఏం చేయాలి, మొత్తం మేము ఎప్పటి నుంచో మా ఆడవాళ్ళతో ఉంటుందంట, అంటే మా భార్యతో ఉంటుంది, రాజీ ఇంకా మీరు తెచ్చుకొని పెళ్ళి వీడియోస్ పెన్ డ్రైవ్ తెచ్చుకొని చాలా నాలుగు అవుతుంది, ఇంతవరకు కూడా చూపించలేదు, చూపి అమ్మ అప్పుడు మీ పెళ్ళి టైంలో నేను చాలా బాగున్నాను, ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు కదా, కొంచెం నేను కూడా చూసినట్టు ఉండిద్ది, మిమ్మల్ని కూడా చూసినట్టు ఉండిద్ది, కల్లారా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్న డిఫరెన్స్ నాకు అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి ఇంక అందరం కలిసి హ్యాపీగా చూసినట్టు ఉంటుంది. అది కాక ఈరోజు సండే, ఇంకా మీ బావాలు ఉన్నారు, మీ అక్కయ్య ఉంది, ఇంకా మీరున్నారు, అందరం కలిసి చూడొచ్చు అని చెప్పేసి చెబుతా ఉందన్నమాట మొత్తం అయితే. అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళి మన ఇంటికి వెళ్ళి స్మార్ట్ టీవీ మనకుంది కదా సోనీది, అప్పుడులోనే 50,000 55,000 పెట్టి ఈఎంఐలు తీసుకున్నాము. టీవీ చాలా బాగుంటుంది అది. ఇప్పుడు కూడా అసలు రిమార్క్ అనేది లేదు, 5 సంవత్సరాలు అవుతుంది తీసుకొని కూడా తేడా అనమాట. కంపెనీ తీసుకుంటే ₹1 ఎక్కువైనా అట్లా నిలబడుతుంది. చెప్పు. అమ్మమ్మ, తాతయ్య, ఏం పేరు నీ పేరు? మమ్మ. నువ్వు మమ్మ అంట. సరే అండి, త్వరగా వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళేమో, ఇంకా అమ్మ వాళ్ళు అలా చిన్నమ్మ వచ్చేసి ఇంకా చేలో పని చేస్తున్నారంట, ఇంకా పడేతనాలు వేస్తున్నారు మొక్కజొన్నకి. వెళ్దాం వీలైతే అక్కడికి. మా నాన్న కూడా అక్కడికి ఇంకా టీవీ తెచ్చుకొని ఇంకా మా మామయ్య ఇంట్లో ఈరోజు మన పెద్దింటి వారి పెళ్లి సందడి, నాని రాజీ అంటే నాగేంద్ర బాబు రాజకుమారి పెళ్లి మీరు చూడొచ్చు. పూర్తిగా ఒకరోజు అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఎంతవరకు ఎలా జరుగుతుందని చెప్పేసి ఇంకా పూర్తిగా చూపిస్తాను. చూడండి, త్వరగా గుంటిపాలెం అలాగే సరదాగా వెళ్ళొద్దాం పదండి. సో రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటుంది, ఇంకా సాయంత్రం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఓకేనా, వెళ్దాం పదండి మరి. ఇక ఏం పేరు? హాయ్, నా కోసం లైక్ కొట్టండి. హాయ్. సుహాసిని ప్రిన్స్ నా పేరు. అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, నిద్రపోతుందంట, పోయి తీసుకురావాలి. ఏబిసిలు చెప్పమా. బాగుండండి, అందరూ బాగుండి, అందులో మేము ఉండాలి. అదేనా, వెళ్దాంపా. అంతే. ఇంటికి తాళం వేస్తుందండి వచ్చేసరికి. ఇంకా చేంజ్ ఎక్కడ ఉన్నారేమో అమ్మ నాన్న, అక్కడికి వెళ్దాం పదండి. కోడిపిల్లలు ఓకే అంటున్నాయి, గంపలో కప్పెట్టాలి. తర్వాత వచ్చినాక వెళ్దాం పదండి. ఓకేనండి, మన చేను దగ్గరికి వచ్చేసాము. నాన్న బండి ఇక్కడే ఉంది, చెప్పే కదా చేలు కాడికి వచ్చారని చెప్పేసి. ఇంకా నాన్న అలానే అమ్మ, చిన్నమ్మ, తర్వాత వచ్చేసి మొత్తం ఎవరో మొత్తానికి చేలో ఉన్నారు. త్వరగా వెళ్దాం మరి. మా నాన్న బండి వచ్చేసి ఇది మన బండి, అదిగోండి పిఆర్ అంటే ఏదో కాంపిటీషన్లో చెప్పండి. పిఆర్ అంటే పెద్దింటి రత్నారావు అని చెప్పేసి మా నాన్న పేరు మాట. అప్పుడు ఫస్ట్లో ఇది మేము తెచ్చుకున్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్దన్నలాగా అలా ఉండేమాట, అంత హ్యాపీగా. సరే వెళ్దాం పదం త్వరగా. చేలు చాలా బాగున్నాయి కదా చక్కగా. త్వరగా వెళ్ళి అమ్మని కలిసి ఇంకా ఇంటికి తాళం వేశారు కదా, తాళం తీసుకొని వెళ్దాం మరి. ఓకేనా, వీలైతే గుంటిపాలెం కూడా వెళ్ళాలి. సాహస్బాబు అక్కడే ఉన్నాడు, అక్కడ సాహస్బాబు కూడా తీసుకురావాలి ఇక్కడికి. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. మీ అల్లుడు ఇలాగా ఈరోజు మా పెళ్ళి వీడియో చూపిపోతున్నారు అమ్మ అని చెప్పడానికి పోయి చెబుతా ఉంది మరి. ఒక టేబుల్ కూడా సిద్ధపరచుకోవాలి, అక్కడ టేబుల్ కూడా సరిగ్గా టీవీ పెట్టడానికి అని చెప్పి అవన్నీ చెప్పి చూసుకో రాజు అని చెప్పాను. సరే వెళ్దాం పదండి చేను కాడికి. ఎంత దాడుకుంటూ పోవాలి గెనం మీద. ఇదిగోండి మనం ఈ చేను మొత్తం సుబ్బు, నేను, మా నాన్న, అమ్మ అందరం కలిసి చాలా నీరు పెట్టాం కదా, మొక్కలు కూడా వచ్చేసినాయి.
ఇంకా అక్కడ రాని చోట ఇక్కడ వచ్చి ఇక్కడ రాలేదు కదా, ఇక్కడ అక్కడ ఇతను నాటితే మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాయి అలాగా. మొక్కలు చాలా బాగుండే. పొద్దుకొకేసరికి మీకు సరిగ్గా అర్థం కావట్లా. సాసేడే ఏడా గుండిపాలనా తేలేదే, ఇక్కడ తీసుకొచ్చింది నాడు. అయిపోయిందా? కింద అయిపోయింది మొత్తం. నాన్నాడు కాడ ఈరోజు మా డాడీ పెళ్లి వీడియో పెట్టబోతుండు అని చెప్పి మొత్తం మన ఇంటికాడ పెట్టాలి అలా. చూడాలంటుంది మొత్త. ఇంతవరకు చూడలేదు కదా, చాలా సంవత్సరాలు అవుతుంది. టీవీలో ఈ సెల్లో కాదు, టీవీలో. ఇంక ఈ కునూలేనా ఉంది? మొత్తం అయిపోయినట్టేనా? 3 రోజులు పట్టింది కదా. ఇంకా ఉందా? పొద్దున వచ్చినట్టయితే అయిపోయేది. ఎంతసేపు పట్టిద్దులే. నాన్న నాటలేదమ్మా, మా నాన్న చేస్తారు కదా పని. ఏంది అబ్బా అంటున్నావు వదిన? మా నాన్న చేయకపోతే ఇంత 3 ఎకరాలు పండిస్తాడా? ఇత్తనాలు తెమ్మంటేనా? అంతే ఉంటుంది మా అయితే. ఇది 5 సంవత్సరాలు పెట్టి ఎప్పుడు కదలలే కదా నాన్న? ఎప్పుడు తీసాం మనం? మన దేశాలు పోయేసింత బిగెత్తున్నాం, మళ్ళీ వచ్చి ఆట పెట్టుకున్నాం. బాక్సులు పెట్టుకుని నాకు నుంచి ఇంక ఎందుకు పొద్దున తీయడం పెట్టడం బాగా కూడా బాగా బిగించి పెట్టాం. 6 గంట అలాడిచ్చి పెట్టింది. మొరలేదు కూడా ఎంతే ఉంది. మొరలేదు పెద్దది రావు, ఇంకా చాలా పెద్దది. ఇప్పుడు అంటారు మొత్తానికి అయితే టీవీ అయితే తీసామండి. 6 గంట పట్టింది దీన్ని తీయడానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు పెట్టి అట్నే ఉంటుంది తప్ప దాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. అప్పుడెప్పుడు విజయవాడ పోయినప్పుడు ఎప్పటికప్పటికి ఏ సంవత్సరం ఆ సంవత్సరం శుభ్రంగా బాక్స్లో పెట్టుకున్నాం, టీవీ బాక్స్లో. తర్వాత ఇంకా పట్టించుకోలేదు. ఇంకా ఎనువు కదా వెనక యాంగ్లర్లు ఇంకా పట్టకపోయి రాలేదన్నమాట. ఇంక ఇవి చాలా కష్టపడ్డాం మా నాన్న ఇప్పుడు తీయడం. దీనికి స్టాండ్లు ఉంటాయి కాళ్ళు, ఆ కాళ్ళు బిగిస్తే సరిపోయిద్ది. స్క్రూ డ్రైవర్ అక్కడ ఉంది ఇంటికాడ, అవి తీసుకుపోయి బిగించి టేబుల్ ఒకటి ఉంది, టేబుల్ పెడితే చాలు. స్కూల్ తీసుకుపోయా, నేను దగ్గర ఉంటాయి కదా కొద్దిగా. నీకేం తెలుసా? నేను నాకు బిగెత్తా, నాకు తెలుసులే. కానీ పండగ కాకు బాడీ మీద మా మధ్యలో చేయనా, ఇదంతా పలసన మధ్యలో. సరే అండి, ఇంకా తీసుకుని వెళ్దాము. నా తోడుగా ఇగో మహేంద్ర గారు వచ్చాడు. అయ్యా మహేంద్ర బాబు జాగ్రత్త పట్టుకో. వాడు పట్టుకునే నువ్వు తోలటం కూడా జాగ్రత్త. మరి అది నేను చదువుతున్నా, ఎవరైనా సరే 60 కట్టాలా, రూపాయి కాదు 2 రూపాయలు కాదు. మా ఆయన 30,000, వాడు 40,000, నేను 20,000 ఏరా. అయిపోగానే నువ్వు తీసుకొచ్చి నాకు ముందు నాకు బాబు చెప్పు తిని. మా నాన్న లేచిన కానీ టీవీనండి, కానీ కాలక్షేపం. త్వరగా తీసుకుని వెళ్దాం. మాట్లాడండి, మా మామ కూడా ఫోన్ చేస్తాడు. సరేనండి, బావ అయితే మా పెళ్లి వీడియోలు చూపించడానికి ఇంకా మా అమ్మ అసలు చూడలేదు కదా, అందుకని చెప్పేసి టీవీ అయితే తీసుకొచ్చాడు మా అయ్యలు అయితే. ఏంది ఇంకా రాలేదు అనుకుంటున్నాం మేము. ఆగు, మా అన్నయ్య టేబుల్ ఎత్తాను అన్నట్టు, టేబుల్ బయట వేసి పెడదాం. అన్నయ్యది ఉంది, మరి అది పట్టిద్దో లేదో చూడాల, చిన్నదే. ఓకేనండి, మొత్తానికి అయితే ఇంకా టీవీకి అయితే అటుపక్క ఇటుపక్క అయితే కాళ్ళు అయితే బిగిచ్చేసాను. అదే స్టాండ్లు అయితే ఈ గోటీలతో పెద్ద రిస్క్ అసలుకి. ఇంకా అటుపక్క అలానే ఇటుపక్క మొత్తం అయితే బిగిచ్చేసాను. ఇంకా టీవీ అయితే ఇంకా బయట టేబుల్ వేసి ఇంకా పెట్టేయడమే. సరేనా? స్కూల్ బిగిచ్చేసాను. చక్కగా అయితే టీవీ బిగిచ్చేసి ఇంకా టేబుల్ మీద అయితే టీవీ పెట్టేసి ఇంకా నాని రాజీ పెళ్లి వీడియో అయితే పెళ్లి సందడి అయితే పెట్టానండి. ముందుగా ఒక విషయం చెప్పాలి, ఇంకా క్షమించాలి. ఎందుకంటే ఇంకా పెళ్లి వీడియో వచ్చేసి 2 గంటల పైనే ఉంది. ఇంకా పూర్తిగా అన్ని సినిమా పాటలు ఉండేయండి, అందుకని చెప్పేసి ఇంకా మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ చేసి వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం మీకు మొత్తం ఎడిటింగ్ చేసి మీకు పూర్తిగా చూపిస్తాను, కాపీరైట్స్ రాకుండా. సరేనా? అలానే వాయిస్ ఓవర్ ఇచ్చే కాడ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా సాంగ్స్ పెట్టే కాడ నో కాపీరైట్స్ లేని పెట్టడం, ఇవన్నీ చూసి నేను ఎడిటింగ్ చేసి
ఇంకా కమింగ్ సూన్ పోస్ట్ చేస్తాను. ఇంకా అత్తమ్మ అయితే ఇంకా చాలా చక్కగా అయితే ఇంకా మాల్లుడు అని చెప్పేసి, మా కూతురు ఎలాగుందని చెప్పేసి, నేను ఎలాగుందని చెప్పేసి పెళ్లి వీడియోలు అయితే చూస్తూ ఉంది. ఇంకా రాజ్ కుమార్ పుట్టింటి కాడ ఇంకా పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఇంకా అత్తారింటికి అది రాబోతుంటే, నేనేమో ఇంకా మన ఇంటి కాడ ఇంకా చక్కగా రెడీ అయ్యి చాలా పోయి స్టిల్స్ హీరో లాగా బైక్ ఎక్కడం అయ్యి ఇయ్యే కొత్తగా కెమెరామెన్ ఇలాగ దిగాలి అలా దిగాలని చెప్పేసి ఇంకా ఫోటోలు దిగుతూ ఉన్నాను. ఇంకా అలా దిగుతూ ఉంటుంటే మా నాన్నేమో ఇంకా కోడలు తీసుకురావాలి కదా మేనకోడల్ని, అందుకని చెప్పేసి కారు వేసుకొని వచ్చి ఇంకా పుట్టింటి కాడ అయితే ఇంకా ఆపి తర్వాత ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా చక్కగా తీసుకొస్తాను. రాజ్ కుమార్ చూడండి అప్పుడు దాకా ఏడ్చి బాధపడి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే తాంబూలాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులకి ఇస్తా ఇంకా అదే ఇంకా ఇదే చివరిసారి అని చెప్పేసి పుట్టింటి నుండి అత్తారింటికి రావడం ఏ ఆడపిల్లకైనా బాధగా ఉండేది కదా, అందుకని చెప్పేసి రాజ్ కుమార్ అలా మొహం పెట్టిందన్నమాట. మొత్తానికైతే కారులో రాజ్ కుమారి ఇంకా చాలా చక్కగా వస్తూ ఉంది. నేనేమో ఇంకా అక్కడ ఫోటోలు దిగడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మా బాబాయ్లు నీళ్ళు పోయడం ఇంకా రాజ్ కుమార్ తాగడం ఇవన్నీ ఏమి ఉండేయండి చాలాగా. ఇంకా మీకు తర్వాత నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, కమింగ్ సూను. తర్వాత వచ్చేసి చాలా చక్కగా అయితే టీవీలో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, మా మాయ, తర్వాత వచ్చేసి మా బామ్మర్ది వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, నాకే నలుగు పెడతా ఉన్నారు. మా తాతని మీకు ఎప్పుడు చూపించలేదు కదండి, అదిగోండి కనబడే మా తాతయ్య అన్నమాట. ఇటు పక్క వైట్ షర్ట్ వేసుకుని ఆయన భారతీయులాగా ఉంటాయని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇంకా మన వాళ్ళ పిల్లలు, తర్వాత వచ్చేసి ఇంకా మా బామ్మర్ది, తర్వాత వచ్చేసి మా చెల్లెలు ఇంకా అందరూ వీడియో అయితే చూస్తూ ఉన్నారు. కనీసం 2 గంటల పైనే ఉంది. చాలా బాగుంది చెప్పేసి ఇంకా మా బామ్మర్ది చాలా బాగుందని చెప్పేసి మా చెల్లెలు అంతా అంటూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య ఇంకా అల్లారపకుండా ఇంకా ఆ వీడియో చూస్తూనే ఉంటుంది. మా అత్త అయితే ఆ పరిస్థితిలో ఇంకా మా పెళ్ళైన రోజు అయితే చాలా చక్కగానో చాలా బాగుందండి. ఆ పరిస్థితుల్లో నడుస్తుంది కూడా, చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడేమో ఇలాగుందని చెప్పేసి ఇంకా కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటా ఉందన్నమాట. మొత్తానికి అయితే మా అత్తగారికి చూపించగలిగాను, నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఇలా కొంచెం కొంచెం చూపిస్తేనే నానే రాజు పెళ్ళి ఇంత చాలా బాగా చక్కగా జరిగింది, మొత్తం చూస్తే భలే ఉండదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కమింగ్ సూన్ అండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మా తమ్ముడు పెళ్ళి, మా మహేంద్రబాబు పెళ్ళిది ఇంకా చూడాలనుకుంటే కొత్తగా వస్తే చూడండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. నేను చెప్పేకంటే ఛానల్లో ఒకసారి పోయి విజిట్ చేసి అసలు వీళ్ళు ఎవరు ఏంది, వీళ్ళ కథ ఏంది, అసలు వీళ్ళ మ్యాటర్ ఏంది, అసలు వీళ్ళ జీవితం ఏందో మొత్తం తెలుసుకోవాలంటే మా ఛానల్ విజిట్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలని మనసారి కోరుకుంటూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.